భారత్ జింబాబ్వే జట్ల మధ్య హరారేలో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20 మ్యాచ్లో అనూహ్యంగా ఓడి కంగుతిన్న భారత్ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లలో తిరుగులేని విజయాన్ని సాధించి కప్పును కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇండియా జింబాబ్వేను నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులకు పరిమితం చేసింది. జింబాబ్వే ఓపెనర్లు మధవరే, మరుమణి ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ను బాగానే ప్రారంభించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 63 పరుగులు జోడించారు. అయితే వేగంగా పరుగులు సాధించలేకపోయారు. ఒక రకంగా వన్డే తరహా బ్యాటింగ్ చేశారని చెప్పాలి. 9వ ఓవర్లో శివం దుబే వీరిద్దరిని విడదీశాడు. అంటే 8 ఓవర్ల పాటు ఇండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారన్నమాట. పైగా పేస్ బౌలర్లు ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినటువంటి తుషార్ దేశ్పాండే వీరిద్దరూ భారీగానే పరుగులు ఇచ్చుకున్నారు. అయితే స్పిన్నర్లు రంగంలోకి దిగాక పరిస్థితి మారిపోయింది. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. తొలి 10 ఓవర్లలో జింబాబ్వే 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. 31 బంతుల్లో 32 పరుగులు చేసినటువంటి ఓపెనర్ మరుమణి తొలి వికెట్ రూపంలో అవుట్ కాగా ఆ కాసేపటికే మరో ఓపెనర్ మధవరే కూడా అవుట్ అయ్యాడు. మధవరే 24 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అంటే ఓపెనర్లు ఇద్దరూ వన్డే తరహా బ్యాటింగ్ చేశారన్నమాట. దీంతో రన్ రేటు పెద్దగా పెరగలేదు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన బ్రియాన్ బెనెట్ కూడా 14 బంతుల్లో 9 పరుగులే చేయడంతో జింబాబ్వే 92 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అయితే 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ సికిందర్ రజా చక్కగా బ్యాటింగ్ చేసి జింబాబ్వే ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 28 బాల్స్ ఆడినటువంటి సికిందర్ రజా 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 46 పరుగులు చేసి 19వ ఓవర్లో అవుట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీయగా తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివం దుబే వీళ్ళంతా తలా 1 వికెట్ తీశారు. ఇక 153 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి భారత్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ తొలి ఓవర్ నుండే విరుచుకుపడ్డాడు. ఒకవైపు గిల్ మొదట్లో ఆచితూచి ఆడగా యశస్వి జైస్వాల్ మాత్రము తొలి ఓవర్లోనే 3 ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. 2వ ఓవర్లో గిల్ 2 ఫోర్లు కొట్టగా చటారా వేసినటువంటి 3వ ఓవర్లో యశస్వి జైస్వాల్ ఏకంగా 4 ఫోర్లు కొట్టాడు. 6 ఓవర్ల పవర్ ప్లేలో ఇండియా వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. సికిందర్ రజా వేసినటువంటి 7వ ఓవర్లో 4 కొట్టినటువంటి జైస్వాల్ కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఓవర్లు ముగిసేసరికి యశస్వి జైస్వాల్ 56 పరుగులు చేస్తే శుభ్మన్ గిల్ 14 పరుగులు మాత్రమే చేశాడంటే జైస్వాల్ ఏ స్థాయిలో రెచ్చిపోయి ఆడాడో అర్థమవుతుంది. 10వ ఓవర్ నుండి గిల్ కూడా జోరు పెంచాడు. చివర్లో ఇద్దరు పోటాపోటీగా బ్యాటింగ్ చేశారు. ఒక దశలో యశస్వి జైస్వాల్ సెంచరీ చేస్తాడేమో అనిపించింది. అయితే చివర్లో గిల్ కూడా జోరు పెంచి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోవడంతో ఇండియా 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ 53 బంతుల్లో 13 ఫోర్లు 2 సిక్సర్లతోటి 93 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా శుభ్మన్ గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 58 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. తన అద్భుత బ్యాటింగ్ తోటి ఇండియా తిరుగులేని విజయానికి కారణమైన యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ 2 జట్ల మధ్య చివరిదైనటువంటి 5వ టీ20 మ్యాచ్ రేపు అంటే జూలై 14 ఆదివారం నాడు ఇదే మైదానంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ మధవరే 24 బంతుల్లో 4 ఫోర్లతోటి 25 పరుగులు చేసి శివం దుబే బౌలింగ్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ మరుమణి 31 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 32 పరుగులు చేసి అభిషేక్ శర్మ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్రియాన్ బెనెట్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సికిందర్ రజా 28 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సికిందర్ రజానే జింబాబ్వే ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత జోనాథన్ క్యాంపెల్ 3 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రన్అట్ కాగా డియాన్ మేయర్స్ 13 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక క్లైవ్ మందాడే 5 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 7 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఫరాజ్ అక్రమ్ 3 బంతుల్లో 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీయగా తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివం దుబే వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్పాండే ఇద్దరు భారీగా పరుగులు సమర్పించుకుంటే మిగతా వాళ్ళందరూ ముఖ్యంగా స్పిన్నర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇక 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా
కేవలం 15.2 ఓవర్లలోనే 156 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతోటి అంటే వికెట్లేమీ కోల్పోకుండా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఇండియన్ ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 53 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు 2 సిక్సర్లతోటి 93 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 39 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 58 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. దీంతో ఇండియా 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక జింబాబ్వే బౌలర్లు అందరూ కూడా దాదాపుగా సమిష్టిగా విఫలమయ్యారని చెప్పాలి. అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా చటారా కానీ, ఆ తర్వాత ఫరాజ్ అక్రమ్ కానీ, ఆ తర్వాత బ్రియాన్ బెనెట్ కానీ, ఆ తర్వాత సికిందర్ రజా, వీళ్ళందరూ కూడా 10కి పైగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది యావరేజ్గా. సో దీంతో మరి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇండియా మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్లో చివరిదైనటువంటి 5వ T20 మ్యాచ్ రేపు ఇదే మైదానంలో జరగనుంది.